కాలనీ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతూ ఉన్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈనాటి వీడియోలోకి వెళ్దాం. యూరిన్ ఇన్ఫెక్షన్ వాచెస్ యోని ఇన్ఫెక్షన్ రెండు ఒకటేనా, రెండు వేరువేరా, లక్షణాలు ప్రమాదకర కారకాల, అసలు అదేంటో ఈ వీడియోలో మీకు తెలియజేయబోతా ఉన్నాను. దయచేసి మొదటిసారి వీడియోని ఫాలో అయ్యే వాళ్ళు బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఇప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. చాలామంది మహిళలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యూటీఐ అంటారు దీన్ని, మరియు యోని ఇన్ఫెక్షన్ ఒకేలా భావిస్తారు. అయితే ఈ రెండు సన్నిహిత ప్రాంతాల్లో అసౌకర్యం మరియు నొప్పిని కలిగిస్తాయి. అయితే ఈ రెండు విభిన్నమైనవి. పరిశుభ్రత లేకపోవడం మరియు సరైన జీవనశైలి కారణంగా యోని ఇన్ఫెక్షన్ సంభవించవచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మరియు యోని ఇన్ఫెక్షన్ మహిళలకు సాధారణ సమస్యలు. ఇవి మొత్తం శరీరం యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. చాలాసార్లు సమాచారం లేకపోవడం వల్ల సరైన చికిత్స సాధ్యం కాదు. అందువల్ల దాన్ని గుర్తించడం మరియు దాని గురించి సమాచారాన్ని సేకరించడం చాలా ముఖ్యం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మరియు యోని ఇన్ఫెక్షన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. అలాగే రెండింటి మధ్య తేడా ఏమిటి అనేది మనం మీకు వీడియోలో వివరించబోతూ ఉన్నాను. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మరియు యోని ఇన్ఫెక్షన్ మధ్య వ్యత్యాసం ఏమిటంటే, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సాధారణంగా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది మూత్రాశయం మరియు మూత్రనాళంతో సహా దిగువ మూత్రనాళాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే యోని అంటువ్యాధులు కాండిడా ఫంగస్ వల్ల సంభవిస్తాయి. తరచుగా యోనిని ప్రభావితం చేస్తుంది. యూటీఐలో అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో యోని వాసన మరియు యోని ఇన్ఫెక్షన్ మధ్య వ్యత్యాసం ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మరియు యోని ఇన్ఫెక్షన్ లక్షణాల మధ్య ప్రధాన వ్యత్యాసం వాసన. ఇది విభిన్నమైన ప్రాంతం. యూటీఐ మూత్రం మబ్బుగా లేదా రంగు మారడానికి కారణమవుతుంది. అందులో రక్తం ఉండొచ్చు, ఏదో బలమైన వాసన కలిగి ఉండవచ్చు. ఈస్ట్ ఇన్ఫెక్షన్ మందపాటి తెలుపు వాసన లేని యోని ఉస్తర్గకు కారణమవుతుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట అనేది యూటీఐ యొక్క లక్షణం. దురద సాధారణంగా జరగదు. యోని ఇన్ఫెక్షన్లో దురద సాధారణం. యోనిలో మంట మరియు యోనిలో వాపు సమస్య ఉంటుంది. యూటీఐకి కారణం ఏంటి? అనేక కారణాలు యూటీఐ అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతాయి. అందులో స్త్రీ కావడం కూడా ఒకటి. పురుషుల మూత్రనాళం కంటే స్త్రీల మూత్రనాళం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల యోని దగ్గర బ్యాక్టీరియా సులభంగా మూత్రనాళంలోకి ప్రవేశిస్తుంది. యూటీఐ మళ్ళీ జరగవచ్చు. పురుషుల మూత్రనాళం కంటే స్త్రీల మూత్రనాళం చాలా తక్కువగా ఉంటుంది. మూత్ర విసర్జన చేసినప్పటికీ మూత్రాశయం ఖాళీ అవ్వదు. ప్రేగు తర్వాత వెనక నుండి ముందుకి తొడవడం, సెక్స్ పట్ల యాక్టివ్గా ఉండడం, స్పెర్మీ సైడ్ మరియు డయాఫ్రాగమ్లతో సహా కొన్ని గర్భనిరోధక పద్ధతులను ఉపయోగించడం, కిడ్నీ స్టోన్ మరియు యూరినరీ బ్లాడర్ స్టోను, మూత్ర క్యాథోటర్ చొప్పించడం. శరీరంలోని వివిధ ప్రదేశాల్లో ఈస్ట్ కణాలు ఉండడం సర్వసాధారణం. ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఈస్ట్ యొక్క అత్యధిక పెరుగుదల. యోనితో పాటు ఇది నోరు, గొంతు, ప్రేగు, వాయువుపై ప్రభావం చూపుతుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ను క్యాండిడియోసిస్ లేదా యోని థ్రష్ అని కూడా అంటారు. జననేంద్రియ ప్రాంతంలో వేడి మరియు తేమను బంధించే గట్టి లోదుస్తులు లేదా ఇతరస్తులు ధరించడం. గర్భవతిగా ఉన్నప్పుడు బలహీన నిరోధక వ్యవస్థ యాంటీబయాటిక్స్ కోర్సును తీసుకుంటున్నారు లేదా ఇటీవల పూర్తి చేశారు. అనియంత్రిత మధుమేహం, యోని స్త్రీలు లేదా డౌచెస్ ఉపయోగించడం దీనికి కారణాలు. యోని సంక్రమణ మరియు యూటీఐ సంక్రమణకు నిరోధించే చర్యలు. యోని సంక్రమణ మరియు యూటీఐ సంక్రమణకు నివారించడాన్ని కొన్ని చర్యలు తీసుకోవచ్చు. బిగుతుగా ఉండే బట్టలు మానుకోండి. పుష్కలంగా నీరు త్రాగడం ద్వారా హైడ్రేట్గా ఉండండి. మూత్ర విసర్జన చేయవలసిన అవసరం వచ్చినప్పుడు మూత్రాన్ని పట్టుకోకుండా వదిలేయడం. సెక్స్కు ముందు మరియు తర్వాత మూత్ర విసర్జన చేయడం. పదే మూత్ర విసర్జన చేయడం అండాశయ క్యాన్సర్ లక్షణం.